బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నప్పుడు మీరు కనుక ఈ వజ్రాసనాన్ని పాటించాలనుకోండి, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి మీకు చాలా కాలం వరకు ఉంటాయి. ఈ వజ్రాసనం యొక్క బెనిఫిట్స్ ని మనం తెలుసుకునే ముందు అసలు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయాల గురించి ముందు మనం తెలుసుకుందాం. చేతులను ఈ విధంగా మీ కాళ్ళపై పెట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ బ్రీతింగ్ పైనే ఉంచాలి. ఈ విధంగా మీరు డైలీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇది మెల్లిమెల్లిగా మీ స్పైనల్ కార్డ్ని బలంగా మారుస్తూ వెళ్తుంది. మీరు ఫుడ్ తీసుకున్నాక ఈ ఆసనాన్ని మీరు స్టార్టింగ్లో 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు దీన్ని మీరు చేయవచ్చు. అలాగే మెల్లిమెల్లిగా ఈ ప్రాక్టీస్ని మీరు 30 నిమిషాల వరకు ఎక్స్టెండ్ చేయవచ్చు. సో ఇప్పుడు మనం ఈ వజ్రాసనానికి ఉన్న బెనిఫిట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం పదండి. ఎవరైతే ఈ బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో వారికి కొన్ని రోజుల తర్వాత వారికి నైట్ ఫాల్ అనేది జరుగుతుంది. దీనివల్ల మీరు చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ వజ్రాసనం అనేది ఇది మీ 5 సెన్సెస్ యొక్క శక్తిని చాలా వరకు పెంచుతుంది. దీనివల్ల రాత్రులు మీకు ఈ నైట్ ఫాల్ అనే ఛాన్సెస్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. మీరు ఈ బ్రహ్మచర్యాన్ని పాటించాక మీ బాడీ పోస్చర్ అనేది చాలా బెటర్గా మారుతుంది. మీరు స్ట్రైట్గా సరిగ్గా కూర్చోవడం మొదలెడతారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అఖండ బ్రహ్మచారులు ఋషిమునులలో అంత కంట్రోల్ అనేది ఎందుకు ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే వారి ఆసనాన్ని ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి. దీనివల్ల వారి వెన్నుపూస అనేది బలంగా మారి వారెప్పుడు నిటారుగా కూర్చోవడానికి ఎటువంటి ఇబ్బంది పడకుండా కూర్చుంటారు. అలాగే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, స్ట్రైట్గా కూర్చునే వాళ్ళలో ఈ లస్ట్ఫుల్ థాట్స్ అనేవి వీరిని ఏం చేయలేవు. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ రోజుల్లో ఉన్న అబ్బాయిలు రోజంతా డైలీ వాళ్ళ ఫోన్ని చూస్తూనే ఉంటారు. దీనితో పాటుగా వాళ్ళు ఎలా పడితే అలా కూర్చునే అలవాటు చాలా మందికి ఉంటుంది. దీనివల్ల మీ స్పైనల్ కార్డ్ అనేది బెండ్ అయి ఉంటుంది. ఇలా బెండింగ్ పొజిషన్లో ఎక్కువగా ఉండడం వల్ల మీకు లస్ట్ఫుల్ థాట్స్ అనేవి ఇంకెక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. 30 రోజులు ఒక వ్యక్తి ఈ వజ్రాసనాన్ని పాటించిన తర్వాత ఆ వ్యక్తి చాలా డిసిప్లిన్గా మారుతాడు. ఈ ఆసనంలో అతను జస్ట్ ఆసనం మాత్రమే చేయడం లేదు, ఇక్కడ అతను ఒకే దగ్గర ఎక్కువసేపు ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా కూర్చోవడం కూడా నేర్చుకుంటున్నాడు. ఈ వజ్రాసనం అనేది మిమ్మల్ని స్ట్రాంగ్గా మారుస్తూనే ఇది మీరు మెంటల్లీ టఫ్గా మారడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఈ లైఫ్ ఫోర్స్ని నాశనం చేస్తూ ఎవరైతే వారి ఇంద్రియ శక్తిని కోల్పోయారో ఈ వజ్రాసనాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు మీ యొక్క ఇంద్రియ శక్తిని మళ్ళీ పెంచుకున్నవారు అవుతారు. ఈ ఆసనం వల్ల వజ్ర నాడి అనేది మెరుగుపడి మీలో ఉన్న లైఫ్ ఫోర్స్ అనేది పైకి ప్రవహించడం మొదలవుతుంది. దీన్ని మనం స్పిరిచువల్ పర్పస్ కోసం ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటుగా మరొక 2 టెక్నిక్స్ వల్ల మీరు ఈ బ్రహ్మచర్యంలో చాలా స్ట్రాంగ్గా మారడానికి కూడా ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు మీ ఫోన్ని చూస్తున్నప్పుడు ఏదైనా సెలెక్టివ్ పిక్ ఆర్ వీడియోని కనుక అనుకోకుండా చూసారనుకోండి, వెంటనే స్కిప్పింగ్ చేయడం మొదలెట్టండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ బాడీలో ఉన్న బ్లడ్ అనేది ప్రైవేట్ ఏరియా నుండి వెళ్ళి మొత్తం బాడీ అంతటా వెళ్ళిపోతుంది. దీనివల్ల మీకు దానిపై నుండి మీ ధ్యాస అనేది ఒక్కసారిగా వెళ్ళిపోతుంది. మీరు కనుక ఈ ఛాలెంజ్కి రెడీగా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవరైనా సరే వారి పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి, వారికి డౌట్స్ గురించి మాతో డిస్కస్ చేయాలి అని అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాము. ఆ లింక్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియో ఇక్కడ వరకు అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.